నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక స్పెషల్ వీడియో ఆన్ ఐడెంటిఫైయింగ్ బుల్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్, అవుట్ పర్ఫార్మర్గా కాబోతున్న స్టాక్స్. ఇవి ఆల్రెడీ అవుట్ పర్ఫార్మర్స్ అండి, కాబోతున్నాయి కావు, ఆల్రెడీ అవుట్ పర్ఫార్మర్ స్టాక్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈ బుల్ మార్కెట్లో చాలా పెద్ద కరెక్షన్ నడుస్తుందండి. అక్టోబర్ నెల తర్వాత నవంబర్ నెల నుంచి మనం చూసుకుంటే అసలు రక్తపాతం అండి ఈ మార్కెట్లో. దట్స్ బ్లడ్ ఎవ్రీవేర్ ఇన్ ద మార్కెట్. ఇండెక్స్ అంటారా, మోర్ దెన్ 10% పడిపోయింది. బీఎస్సీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ బిట్వీన్ 8 to 12% వరకు పడిపోయాయి, కుప్పగూలిపోయాయి. స్టాక్స్ విషయం అంటారా, 20% కంటే ఎక్కువగా పడ్డాయండి బాబు. ఇంకెంత పడతాయో తెలియదు, కానీ కొన్ని స్ట్రాంగ్ అవుట్ పర్ఫార్మర్స్ ఉన్నాయి. మీ సపోర్ట్ కోసము యాజ్ అ రెఫరెన్స్ వీడియోగా మీకు సపోర్టివ్గా ఉండడానికి. ఎందుకంటే ఇంత మంచి కరెక్షన్లో చాలా స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఏ స్టాక్ ఎత్తుక్కోవాలి, ఎందులో పెట్టాలి, ఎంతలో పెట్టాలి, ఎన్ని కొనాలి, ఎన్ని నెలలు ఆగాలి, ఎన్ని సంవత్సరాలు ఆగాలి, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయండి. మీ జాబ్ ఉంటుంది, మీ బిజినెస్ ఉంటుంది, అన్నిటి వల్ల యూ కెన్ నాట్ స్పేర్ టైమ్ ఎట్ ఆల్. ఇంపాసిబుల్ అండి, నెక్స్ట్ ఇంపాసిబుల్. అది చేసినా తను మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అదొక అడిషనల్ బర్డన్ అది. సో మీకు క్లారిటీతో ఉండాలని చెప్పేసి, సో దట్ మేము ఆ పేరు ఆ ప్రైసెస్ చెప్పిన తర్వాత మీరు హోంవర్క్ చేసుకోవాలి, మీ ఎక్స్పర్ట్ సలహాలు అవసరమైతే తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో చేస్తున్న వీడియో. రికమెండేషన్ అసలే కాదు. సో లెట్స్ స్టార్ట్. సో స్టాక్ పేరు నేను చెప్తున్నాను, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్. మ్యాక్స్ హెల్త్ అనే స్టాక్ పేరు, సింబల్ అనమాట, ఇది స్క్రిప్ట్ సింబల్. సో ఫస్ట్ నేను దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ అప్డేట్ ఇస్తాను మీకు. 38,468 crores, దాదాపు 40,000 కోట్ల దగ్గరలో ఉందండి దీని మార్కెట్ క్యాపిటలైజేషన్. ఎస్, దీని స్టాక్ ప్రైస్ అంటారా, 400 రూపాయలు ఉందండి బాబు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ అది ర్యాలీ? 90 రూపీస్ నుంచి స్టార్ట్ అయిన ర్యాలీ 400కి వచ్చింది. అంటే 400 స్టాక్ ఆల్రెడీ పెరిగిపోయింది. బట్ వాట్ నెక్స్ట్? మ్యాక్స్ హెల్త్ దాదాపు ఈ అక్టోబర్ నెల నుంచి మనం చూసుకుంటే 18% కంటే ఎక్కువగా పెరిగింది ఈ 2-3 monthsలో. అండ్ గత సంవత్సరం నుంచి మనం చూసుకుంటే, ఇందాకే చెప్పాను కదా, అదే జరిగిందండి. గత సంవత్సరం, ఒక్క సంవత్సరంలోనే ఇది దాదాపు 183% వరకు పెరిగింది ఈ స్టాక్. అంటే ఆల్మోస్ట్ డబుల్ చూపిస్తుంది లాస్ట్ 1 yearలో. బట్ 90 రూపీస్ నుంచి 400 రూపీస్ అంటే ఆల్రెడీ 400% పెరిగింది, 4 times. సో ఇక్కడ నుంచి ఏం చేయబోతుందండి ఈ స్టాక్? ఈ స్టాక్లో 160 క్రాస్ అయిన తర్వాత ఒక మౌంట్ ఎవరెస్ట్ లాంటి పెద్ద రెసిస్టెన్స్ ఉంటుందండి 160లో. దీని తర్వాత ఇంకో రెసిస్టెన్స్ అంటారా, మౌంట్ ఎవరెస్ట్కి 10 times పెద్ద రెసిస్టెన్స్ 284. ఆ 284 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ క్రాస్ అయిన తర్వాత దిస్ ఇస్ హెడెడ్ టువర్డ్స్ 500 రూపీస్ అండి ఈ స్టాక్. సో మంచి అక్యుములేషన్ జోన్స్, సపోర్ట్ జోన్స్ అంటారా, దెర్ ఆర్ సమ్ సాలిడ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. 350 లాంటి జోన్స్లో. అండ్ అట్ ద సేమ్ టైం కింద 300 sub 300 లెవెల్స్కి వచ్చిన ఈ స్టాక్ బంగారమే. కళ్ళు మూసుకొని యూ కెన్ డూ యువర్ హోంవర్క్ అండ్ దెన్ థింక్ ఆఫ్ ప్రిఫరింగ్ దిస్ స్టాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, అట్లీస్ట్ దే ఫర్ ద నెక్స్ట్ 1 to 1.5 year కోసం. అయితే టార్గెట్స్ చెప్పాను, బయింగ్ జోన్స్, సపోర్ట్ జోన్స్ చెప్పాను, ఎక్కడి నుంచి బ్రేక్అవుట్ వచ్చింది అది చెప్పాను. స్టాప్ లాస్ అంటారా, మీ రిస్క్ ప్రకారం మీరు పెట్టుకోండి, డూ దాట్. ఎందుకంటే ఇటువంటి స్టాక్స్లో ఒక అప్సైడ్ కైండ్ ఆఫ్ క్లారిటీ ర్యాలీ ఉంది. ఎందుకంటే ఇవి అవుట్ పర్ఫార్మర్స్ మాత్రమే. ఈ మార్కెట్లో అసలు కరిగిపోతున్నాయండి ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్, అండ్ ఇండెక్స్ కూడా కరిగిపోతుంది. దాదాపు 2,000 పాయింట్ల కంటే ఎక్కువగా నిఫ్టీ పడిపోయింది. బట్ కరెక్షన్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ అనమాట. సో ఇంత మెల్ట్ అవుతున్న మార్కెట్లో ర్యాలీ కూడా ఈ స్టాక్ని ఆపలేకపోతుంది. అంటే ఇట్స్ అ ప్యూర్ పీవీబీ ర్యాలీ, ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్. సో ఈ 3 ఇందులో ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద బిగ్ విన్నర్. సో 500 రూపీస్ అంటారా, ఇట్స్ వెరీ యావరేజ్ అండ్ చిన్న టార్గెట్ అండి. యాక్చువల్గా 1000 రూపీస్ దగ్గర 990+ లెవెల్స్ ఉన్నాయి నెక్స్ట్ 1.5 year టైంలో. సో థింక్ అబౌట్ ఇట్, డూ యోర్ హోంవర్క్. హోంవర్క్ చేస్తేనే ప్రిఫర్ చేయండి, లేదా ప్రిఫర్ చేయకండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.